మేము నడిపించుకుంటున్న వాళ్ళం, భారతదేశం అంటే భక్తున్న వాళ్ళం. బయట దేశాల గురించి అభివృద్ధి చెందుతున్నాయా చెందనివ్వండి, ఏదని చేయనివ్వండి. ఫస్ట్ నా దేశం, నా ఇంటి నేను చక్కబెట్టుకున్న తర్వాత బయట దేశం గురించి మాట్లాడాలి నేను. నువ్వు బయటికి వెళ్ళిపోయి ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. థాయిలాండ్తో భారత్ని పోలుస్తాడు, ఇంకే దేశంతోనో భారత్ని పోలుస్తాడు. పనికి వాళ్ళ దద్దమ్మ, నువ్వు బయట తిరిగి ఆ బయట దేశంలో ఉన్నటువంటి ఆ మదం నీకు అంటుకుంది. కొంచెం కళ్ళు తెరువు, ఆ పొరలు తగ్గించుకో, ఆ మదం అనే పొరను తగ్గించుకొని భారతదేశంలో ఉండి చూడొకసారి. డబ్బే నా పరమావధికా? ఆ దేశం బిల్డింగ్ అట్లా ఉన్నాయి, ఈ దేశం బిల్డింగ్. అవును భయ్, ఆ దేశం ఉంటే ఉన్నది కాబట్టి నా దేశం నాకు గొప్ప, నా దేశంలో ఏం లేకపోయినా నా దేశం నాకు గొప్ప. నిజంగా నువ్వు ఆ రకంగా అర్హుడు ఎప్పుడు అవుతావు అంటే నీ దేశానికి వచ్చి, భారతదేశానికి వచ్చి నీకంటూ ఒక అర్హత ముందు రావాలంటే భారతదేశానికి వచ్చి మాట్లాడు నువ్వు. ఇక్కడ రాజకీయ నాయకులుగా ఈ పలానా ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తోంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తోందని అప్పుడు క్వశ్చన్ చేయి. ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగట్లేదు అప్పుడు క్వశ్చన్ చేయి. నువ్వు డబ్బులు సంపాదించి అన్నావు కదా, ఈ డబ్బులతో తీసుకొచ్చి నీ జిల్లాలోనే నీ ఊర్లో ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టావు ఎంప్లాయ్మెంట్ కోసం, కాదు కదా. ఈ బలుపు తగ్గించుకోమంటే ఇంకా బరి తగ్గింపు మాట్లాడుతాడు. అష్టదరిద్రం అంటుకుంటుందంట. నీకు అంటుకుంటే అష్టదరిద్రం ఫస్ట్, మా అందరికి కాదు. 120 కోట్ల మంది హిందువుల యొక్క మంట అగ్నిజ్వాలలో కొట్టుకుపోతావు నువ్వు. సో లైవ్ కౌంట్ కనిపిస్తుండండి, నిమిషానికి 100 నుంచి 150 మంది అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు. 23,41,633 ఇప్పుడు ప్రజెంట్ కౌంట్ అంటే 2.3 మిలియన్ వరకు ఉన్నారు ఇంకా వాడికి. నేను లైవ్ అయిపోయేలోపు మీరంతా నాతో మాట్లాడమే కాదు, మీరేం చేస్తారో కూడా చూస్తాను నేను. ఇది డైరెక్ట్గా వన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ మీకు ఇస్తున్నా. అంటే ఎంత డ్రాస్టిక్గా చూసావు కదా నీ పతనం. దేవుడు శిక్షించమని చెప్పి ఏదో నన్ను వీడియో చేశాడు. నేను విఘ్నేశ్వరుడి దగ్గర ఆశీస్సులు తీసుకున్నా. అక్కడే ఉండి నేను కనుక తప్పు చేస్తే నేను రక్తం కక్కొని చచ్చిపోతా. దేవుడు ఎంతటి పాపం చేసినా రక్తం, ఒక మనిషి చావు కోరుకోడు. వాడి పతనం వాడు బతుకుండగానే మళ్ళీ దేవుడు అంటే ఏంటనేది గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు. అదే ఈ ప్రయత్నం. రక్తం కక్కుకొని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి నీది. చూడు ఎంతలా తగ్గిపోతున్నారు సబ్స్క్రైబర్లు, పడిపోతూనే ఉన్నారు కంటిన్యూస్గా. నేను లైవ్ చేస్తూనే ఉన్నా, ఆ సబ్స్క్రైబర్స్ పడిపోతూనే ఉన్నారు. నిమిషానికి 100 నుంచి 150. ఎన్నెన్ని దేశాలు తిరిగావు, ఎన్నెన్ని మాటలు చెప్పావు, ఎంతమంది నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేసావు. ఆఖరికి వస్తే ఒక్క మాట, నీ బలుపే ఇంతటి పరిస్థితి దారితీసింది. సో నా అన్వేషణ పైన ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. వాడు మాత్రం మొరగడం ఆపడం లేదు, ఇంకా మొరుగుతూనే ఉన్నాడు. క్షమాపణ చెప్పినట్టుగానే ఉంది, కానీ క్షమాపణ కాలేదు. ఇతరులపై శాపనార్థాలు, నన్ను అన్న వాళ్ళందరూ కూడా అష్టదరిద్రం అంటుకుంటారని శాపనార్థాలు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో వాడి ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ వినబడుతున్నాయి. హిందూ దేవులని కించపరుస్తూ వాడు పెట్టిన పోస్టులని, ఇండియా వేస్ట్ అంటూ చేసిన కామెంట్స్ని ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ అన్సబ్స్క్రైబ్ నా అన్వేషణ ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. బాయ్కాట్ నా అన్వేషణ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అన్వేష్ ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్న నెటిజన్లు అందరూ కూడా. సో 2 రోజులుగా ఇదే దుమారం కొనసాగుతోంది. సుమారుగా 2 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో వాటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో నేను ఆ భాష మార్చుకుంటా అన్వేష్, డెఫినెట్గా నువ్వు ఆర్టీవీని చూస్తూనే ఉన్నావు. ఆర్టీవీకి సంబంధించి ఎవరైతే నీతో పాటుగా రెగ్యులర్గా టచ్లో ఉండే వారందరికీ కూడా నువ్వు మెన్షన్ చేస్తున్నావంట. సో మెన్షన్ చేస్తున్నావు, ఆర్టీవీ ఇలా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడుతున్నా అంటున్నావు. ఎస్, మై సెల్ఫ్ మనోజ్, రాసి పెట్టుకో. నువ్వు డైరెక్ట్గా భారతీయులకి, హిందువులకి, లేకపోతే ఎవరినైతే ఉద్దేశిస్తూ తప్పుగా ఆ మహిళల గురించి మాట్లాడావో వాళ్ళకి క్షమాపణ కోరి నీ బల్పు మాటలు తగ్గించుకునేంత వరకు వి విల్ కంటిన్యూ దిస్. డెఫినెట్గా మా ఉద్దేశం నిన్ను టార్గెట్ చేయాలనో, లేకపోతే నువ్వు చేసేటువంటి ఏదో పిచ్చి పనులను టార్గెట్ చేయాలనో కాదు. నువ్వు కేవలం దేశాన్ని అన్నావు చూడు, డెఫినెట్గా విల్ టేక్ ఏ స్టాండ్. సో నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియో లైవ్లో ఆజాద్ గారు ఉన్నారు, శ్రీకృష్ణ ఆజాద్ గారు, హైకోర్టు అడ్వకేట్, అండ్ రవీందర్ రెడ్డి గారు, సోషల్ యాక్టివిస్ట్, అండ్ మరొక మహిళ పావని గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో మీరు కూడా నాతో పాటుగా మాట్లాడాలి, లైవ్లో మీ అభిప్రాయం కూడా వ్యక్తం చేయాలంటే డెఫినెట్గా మీరు కాల్ చేయండి, కింద కనబడుతున్న నెంబర్స్. అట్ ది సేమ్ టైం ప్లీజ్ కంటిన్యూ, ఆ సబ్స్క్రైబర్ కౌంట్స్ని కంటిన్యూ చేయండి. మనం ఈ లైవ్ అయిపోయేసరికల్లా వాడి బల్బు తగ్గించే విధంగా ఎంతమంది ప్రజలు వాడి అంతు చూస్తారో చూద్దాం. సో మీరు అన్ఫాలో చేస్తుంటే ఇక్కడ కౌంట్ తగ్గుతోంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వాడి సబ్స్క్రైబర్ కనుక అయి ఉంటే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ కౌంట్ తగ్గుతుంది. సో మీరు ఎంతమంది వాడిని సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది వాడిని బాయ్కాట్ చేస్తున్నారు అన్నది ఈ లైవ్ కౌంట్ ద్వారా అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను లైవ్లో మహిళ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మహిళ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తా. సో పవని గారు వాడు ఏమన్నాడంటే, నేను తప్పు చేసి ఉంటే సీతమ్మ అమ్మవారిని, ద్రౌపది గురించి నేను తప్పుగా కనుక బట్ ఒక్కసారి ఆ గ్రాఫ్ పడిపోయింది చూపిస్తున్నాను చూడండి ఎలా పడిపోయింది, అది ఫుల్గా ప్లే చేయండి పిసియా. సో నా పక్కనే ఆ విజువల్స్లో అది పైన మీకు టాప్లో కనిపిస్తుందండి. ఆ గ్రాఫ్ అలా ఉండేది కాస్త కంప్లీట్గా డౌన్ఫాల్ అయిపోయింది. ఇది ఇంకా నేలకు పడాలి.
రక్తం కక్కుని చచ్చిపోవడం కాదు, ఇది కూడా దేవుడి పరిణామమే బహుశా. సో పవన్ గారు, సో ద్రౌపది గురించి, సీతమ్మ అమ్మవారి గురించి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కనుక తప్పైతే నేను విఘ్నేశ్వరుడి సమక్షంలోనే ఉన్నాను, రాత్రి కల్లా రక్తం కక్కుని చచ్చిపోతాననే మాట మాట్లాడుతూ నా తప్పును కనుక అంగీకరించకపోతే అవతల వాళ్ళు ఎవరైనా ఇంకా నా గురించి మాట్లాడతారో వాళ్ళకి 2026లో అష్ట దరిద్రం అంటుకుంటుంది, వాళ్ళ నాలుకపై మచ్చలు ఉన్నాయి అంటున్నాడు వాడు. ఇప్పుడు తనకే గాని ఆయన నోరికే గాని అంత శక్తి ఉన్నవాడైతే ఈ భారతదేశానికి కానీ బయట దేశాలకి కానీ సీఎంఓ లేకపోతే మినిస్టర్ అవుతుండే. మాట్లాడింది తప్పు. దేవుళ్ళని శిక్షించరు, దేవుళ్ళు ఎప్పుడైనా ప్రేమిస్తారు. ఎంత తప్పు చేసినా కొడుకుని ప్రేమిస్తారు కదా, శిక్షించరు. నేను నా వీడియో పెట్టిండు చూసిన, నేను కూడా నేను నిజంగా తప్పు చేసినోన్నైతే, నేను నిజంగా దూషించినోన్నైతే రక్తం కక్కుకొని నేను చచ్చిపోతా అంటే నువ్వు చచ్చిపోవని నీకు తెలుసు. ఫస్ట్ నువ్వు మాట్లాడింది తప్పు. నీ కన్న తల్లిని అయితే నువ్వు అట్లా మాట్లాడతావా? ఇప్పుడు నువ్వు ఎంత నీచంగా మాట్లాడినావు. నేను ఒక క్రిస్టియన్ అయింది, నేను ఒక క్రిస్టియన్ని. నాకే ఇప్పుడు నేను భారతదేశంలో పుట్టిన కాబట్టి భారతదేశ సంస్కారాలను కానీ సాంప్రదాయాలను కానీ పాటించే హక్కు నాకు ఉంది. నువ్వు విదేశాలు తిరుగుతున్నావు, ఒక భారతీయుని అయింది విదేశాలు తిరుగుతుంటే మాకు ఎంతో గౌరవంగా అనిపించింది. అరే మీకు తిరగలేని దేశాన్ని కూడా ఈయన తిరుగుతున్నాడు చూపిస్తున్నాడు అన్నావు. అసలు నువ్వు ఏ టాపిక్ మీద ఏం మాట్లాడినావు? మహిళల గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చిరు? లేదు, ఇప్పుడు ఆయన గురించి మాట్లాడు అందరినీ కూడా అష్టదరిద్రం అంటుకుంటుందని చెప్పి అంటున్నాడు ఆయన. 2026లో అష్టదరిద్రం అంటుకుంటుందంట. దళిద్రం అంటే వాడి నోట్లోనే ఉంది, వాడి దగ్గర ఉంది దళిద్రం అంతా. భారతదేశాన్ని ఎప్పుడైతే వాడు దూషించిండో వాడు దళిద్రుడు. వాడన్నంత మాత్రం ఏం తగలదు. ఆడవాళ్ళ మేము చాపిస్తే ఖచ్చితంగా మనకు తగులుతుంది. ఆల్రెడీ తగిలింది, ఇంకా తగులుతుంది, ఇంకా పడతాయి ఆయనకి. ఇంత నీచమైన ఇంత దళితుడిని ఇప్పటి వరకు ఎందుకు ఎవరు స్పందించట్లేదని అర్థం కావట్లేదు. ఒక భారతదేశంలో పుట్టి ఆ భారతదేశ మహిళని నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు, ఇప్పుకోమని చెప్తున్నావు. ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సొసైటీకి? ఏమి ఇప్పుకొని తిరగాలి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు కదా రోజు దాన్ని వేసుకొని, అట్లనే సావు. భారతదేశాన్ని ఎందుకు అవమాన పాలు చేస్తున్నావు? నీకు ఎవడిచ్చింది హక్కు? నీకు భారతదేశంలో పుట్టి పెరిగి ఇంత నీచంగా ఇంత దళిద్రంగా మాట్లాడడానికి ఎట్లా నోరు వచ్చిందిరా నీకు? ఎవడిచ్చింది నీకు హక్కు? అంటున్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్తా, సినిమా చూస్తా, ఎంజాయ్ చేస్తా, శాండ్విచ్ తింటా, థాయిలాండ్ లో ఉన్నా, తర్వాత మసాజ్ చేసుకుంటా, మీరు మాత్రం మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉండండి, నేను మాత్రం ఫుల్ చిల్ అవుతున్నా అంటున్నాడు. అంటే ఏ మాత్రం భయం భక్తి? ఇంతమంది మాట్లాడుతున్నారు కదా అవతల వైపుగా, నాకు నన్ను ఇన్ని రోజుల పాటుగా అభిమానించిన వారంతా కూడా నాకు వ్యతిరేకం అవుతున్నారు అనేటువంటి ఒక భయం ఎక్కడ కనిపించట్లేదు. నేను చిల్ అవుతున్నా అంటున్నాడు. ఇప్పటికైనా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, వన్ టీమ్ అయింది, వన్ ఫాలోవర్స్. ఇంకా ఇంట్లో సిగ్గుసేట్ ఏంటంటే మన భారతీయులు ఎంతో మంది ఉన్నారు, ఇప్పటి కూడా వన్ ఫాలో చేస్తున్నారు. ఈ రోజు మన భారతదేశాన్ని అవమానించిన వాళ్ళకి ఎందుకు ఈ ఫాలోవర్స్ ఇంకా సపోర్ట్ చేసిన వన్ ధీమా మొత్తం వన్ ఫాలోవర్సే, ఇంకా మీతో ఏం లేదు. వాడు ఇవాళ బయటకు వచ్చి తప్పైందని క్షమాపణ చెప్పనిక కూడా వాళ్ళు లోపల నుంచి చెప్పట్లేడు. అసలు క్షమాపణ చెప్పినట్టు కానే కాదు, అసలు అది క్షమాపణలా లేదది. అది అవతల వాళ్ళ పైన ఒక శాపనార్థం లాగా మీరు ఇలా అనుభవిస్తారని చెప్పి తిట్టినట్టుగా ఉంది. అది క్షమాపణగా ఎక్కడా కనిపించట్లేదు. క్షమాపణ అయితే నేను తప్పు చేస్తాను, కొందరు మనోభావాలు దెబ్బతీసినట్టుంటే నన్ను క్షమించండి అని చెప్తే క్లోజ్. నేను ఇలా ఉంటా, నన్ను రక్తం కక్కుని చేస్తా, మీరు మాత్రం అష్టదరిద్రం అనుభవిస్తారంటే క్షమాపణ అవుతుందా? సార్ ఇప్పుడు తప్పు చేసినా నాకు తప్పు అయిపోయింది అని వదిలేస్తే మరి కోర్టులు ఈ పిఎస్లను ఎందుకు? ఇప్పుడు హత్యలు చేస్తున్నారు, మట్టభంగాలు చేస్తున్నారు, బయటకు వచ్చి మాది తప్పు అయిపోయిందంటే క్షమిస్తే అయిపోతుంది కదా. అంటే అబద్ధాలు అంటే అనేది నువ్వే, తప్పు మాట్లాడేది నువ్వే, తప్పైందని ఒప్పుకునేది నువ్వే, మళ్ళీ శాపిచ్చేది నువ్వే. నీ వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి? ఇప్పటి వరకు కూడా రీసెంట్ గా శివాజీ గారు మాట్లాడితే మన కమిషనర్ గారు పిలిచి కేసు పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిరు. ఓకే, మాట ఏమన్నాడు? సామాన్లు అన్నాడు. మరి సామాన్ల గురించి అంత స్పందించినప్పుడు మరి ఆమె కూడా భారతదేశంలోనే పుట్టింది కదా, మరి అమ్మవార్ల గురించి మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు ఆ మేడం స్పందించలేకపోతుంది? లీగల్ గా కూడా ఎటువంటి ఛాన్స్ ఉంటే తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, సో లీగాలిటీ గురించి మనం మాట్లాడదాం. రవీందర్ రెడ్డి గారు, సో ఇంత సారీ చెప్పాడు సార్.